తిరిగి వార్తలకు స్వాగతం. ఆరోగ్యశ్రీలో అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. 44 మందికి 21,92,999 రూపాయలు విలువైన చెక్కులను, మంజూరు పత్రాలను అందజేశారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 895 కోట్లు ఇవ్వగా ఈ నియోజకవర్గానికి 4.5 కోట్లు వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం దాదాపుగా 4,50,00,000 రూపాయల చెక్కులను ఇవ్వగలిగాం. అది మనకు చాలా సహాయం చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే సామాన్యుని ఆదుకునే విధంగా ఆయన ఎంత కష్టాల్లో ఉన్నా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 895 కోట్ల రూపాయలని ఇవాళ పేద ప్రజల కోసం ఇచ్చారంటే అది ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో నిధులు కొరత అయినప్పుడు కూడా ఇవాళ ఎంతమంది పెట్టినా అంతమందికి లేదనకుండా మనం ఈరోజు వరకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి చెక్కుని మనం అందజేస్తూ ఉన్నాం. ఇది ఒక 15-20 రోజుల్లోనే మనం చేయించేస్తాం. ఇదివరకులాగా 6 నెలలు, సంవత్సరం మరి ఉంది. ఇవాళ నిరంతరం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఎక్కడో పార్వతీపురం అడవుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. నక్సలైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ రోడ్లు లేవు. ఒక బాలింత రావాలంటే ఒక నులక మంచం మీద తీసుకొచ్చి ఆ నులక మంచం దాని మీద మోసుకుని దాదాపు 10 కిలోమీటర్లు కూడా నడిచిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి చోటకి అన్నిటి రోడ్లు వేసి మరి విద్యుత్తునిచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇవాళ రాష్ట్ర చరిత్రలో వచ్చిన రాజకీయ నాయకుల్లో. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పుల్లా బాబీ, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు ఇంకా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై శిక్షణా కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ బీ బోర్డ్ దీనికి అవసరమైన నిధులను సమకూరుస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం మార్చి 16వ తేదీ వరకు కొనసాగుతుంది. 6 బ్యాచ్లుగా విభజించి ఒక్కో బ్యాచ్లోనూ 25 మందితో మొత్తం 250 మందికి శిక్షణ ఇస్తారు. ప్రతి బ్యాచ్కు 7 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సందర్భంగా సోమవారం కేవీకే హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ యువత, డ్వాక్రా మహిళలు, ఉత్సాహవంతులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలియజేశారు. ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అను కార్యక్రమంలో రైతులకి అసలు తేనెటీగలు ఎన్ని జాతులు భారతదేశంలో ఉన్నాయి, పెంపకానికి కృత్రిమ పెట్టెల్లో అనుకూలమైన జాతులు ఏంటి, వాటిని వివిధ కాలాల్లో ఏ విధంగా పెంచుకోవాలి, వాటికి వచ్చే చీడపీడలు ఏంటి అంటే తెగుళ్ళు, వాటి యొక్క సమస్యలని ప్రాక్టికల్స్ అలానే థియరీలో భాగంగా వివిధ శాస్త్రవేత్తలను పిలిచి క్లాసులు చెప్పటం, అలానే మధ్యాహ్నం పూట శిక్షణ ఇస్తాం. అంతేకాకుండా తేనె ఆధారిత ఉపోత్పత్తులు అంటే మైనము, పుప్పొడి, రాజాహారము, అలానే విషం తీసే ప్రక్రియ ఏంటి అన్నది కూడా వివరించి దాన్ని కూడా ప్రాక్టికల్స్ మధ్యాహ్నం పూట చేస్తాం. ఈ విధంగా 7 రోజుల పాటు శిక్షణలో వివిధ అంశాలు తేనె కృత్రిమంగా తేనె తొట్టిని మనం ఎలా సృష్టించాలి, తేనెటీగలు అంతరించిపోతున్నాయి, వాటి యొక్క ఆహార కొరకు పూల మొక్కలను కానీ నీటి సదుపాయాన్ని కానీ వివిధ కాలాల్లో వాటిని ఏ విధంగా యాజమాన్యం చేయాలన్న దాని మీద శిక్షణ ఇస్తాము. ఆ తర్వాత ఒకరోజు ఎవరైతే తేనెటీగలను పరిశ్రమగా పెట్టుకున్నారో వారి వద్దకి సందర్శనకు తీసుకువెళ్తాము. అంతేకాకుండా విజయరాయిలో జాతీయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కం చేసే కీటకాల మీద పరిశోధన స్థానం ఉంది. అక్కడ కూడా ఒకరోజు తీసుకొని వెళ్ళి ఆ యొక్క క్షేత్రాన్ని కూడా సందర్శించడం ద్వారా రైతులు కానీ, గ్రామీణ యువత కానీ, మహిళలు కానీ ఉత్సాహంగా తేనెటీగల సంతతిని పెంచుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా ఉద్యాన వ్యవసాయ పంటల్లో విత్తనోత్పత్తిని పెంచే ప్రక్రియను చేపట్టడమే ఈ యొక్క. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచనని, ఈ క్రమంలోనే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో రాష్ట్రం ప్రగతి దిశగా అడుగులు వేస్తోందన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద 591 మంది లబ్ధిదారులకు గాను 4,31,00,000 రూపాయల లబ్ధి చేకూర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ ఉండాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అందుకే ఆయన ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ కూడా వెంటనే వాటిని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేసి మనకి ఈ చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం, దానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం. ఒక పక్కన పెన్షన్లు పెంచడం కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, రైతులకి వారు అమ్మిన ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లోకి ధనం వేయడం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సు, ఈ పండుగల్లో కూడా అనేక మంది మహిళలు ఈ ఉచిత బస్సు ఉపయోగించుకుని ఎంతో ఆనందంగా గడిపారు. ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక పక్కన మనకి సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని సూపర్ డూపర్ హిట్ చేయడం మాత్రమే కాకుండా మరో పక్కన వివిధ రకాల స్థాయిల్లో పెట్టుబడులు తీసుకొచ్చి అది ఐటీ రంగం కానివ్వండి, పర్యాటక రంగం కానివ్వండి. సివిల్ ప్రొసీజర్ కోడ్ 89 ప్రకారం వివాదాలను 4 ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవచ్చని, వాటిలో మధ్యవర్తిత్వం ముఖ్యమైనదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుండి నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఒక కేసు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని న్యాయాధికారులు నిర్ధారించినప్పుడు ఆ కేసును మధ్యవర్తిత్వ కేంద్రానికి సిఫార్సు చేస్తారని చెప్పారు. నియమ నిబంధనల ప్రకారం జ్యుడిషియల్ అధికారి కానీ న్యాయవాదిని కానీ మధ్యవర్తిగా నియమించి ఆ కేసును పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజు తిరిగి లభిస్తుందని తెలిపారు. ఈ విధంగా పరిష్కారమైన కేసులలో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. కింద 4 మోడ్స్ ద్వారా మనకి కంటెస్ట్ మీదే కాకుండా కేసెస్ డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే లోక్ అదాలత్ దానిలో ఒక మోడ్ ఆఫ్ డిస్పోజల్. అలాంటిదే మీడియేషన్ కూడా. మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసుని కోర్టులో వేసుకున్న తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏ కేసు మధ్యవర్తిత్వం ద్వారా మనం సెటిల్ చేసుకోవచ్చు అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని మీడియేషన్ సెంటర్కి రిఫర్ చేసి ఒక అడ్వకేట్ను కానీ జ్యుడిషియల్ ఆఫీసర్ను కానీ అక్కడ మీడియేటర్ కింద అపాయింట్ చేసి ఇరు పార్టీలకి సామరస్యంగా ఉండే విధంగా టర్మ్స్ కండిషన్స్ రాసుకుని మళ్ళా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కోర్టుకు పంపించిన తర్వాత ఒక అవార్డు అనేది పాస్ చేయడం జరుగుతుంది. దీనిలో అన్ని రకాల లోక్ అదాలత్ లాగానే అన్ని రకాల సివిల్ కేసెస్, కాంపౌండ్ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే MUOP యాక్సిడెంట్ కేసెస్, అన్ని రకాల కేసెస్ని సెటిల్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకు ఈ విధంగా సెటిల్ చేసుకుంటే కోర్టు ఫీజు వెనక్కి వస్తుంది. అదేవిధంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఇలా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ మీడియేషన్ ద్వారా కేసెస్ కనుక డిస్పోజ్ చేసుకుంటే దాదాపుగా 25% నుండి 50% వరకు కోర్టుల పైన భారం తగ్గించే అవకాశం. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ SH సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చునని కొవ్వూరు శాసనసభ్యులు మూపిడి వెంకటేశ్వరరావు తెలిపారు. చాగల్లులో సోమవారం ఆయన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చునని చెప్పారు. ఈ పశు వైద్య శిబిరాల్లో డాక్టర్లు రైతులకు పశుపోషణపై తగు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు. ఈ శిబిరాలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు.
అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, పుట్టుకతో వచ్చేటువంటి దూడలకు కానీ వాటికి కానీ ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటి మీద ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలంటే దాని మీద మీరు తీసుకోండి. ఇప్పటికే మీరు ఆల్రెడీ ఏదో చదువుకున్న వాళ్ళకంటే కూడా ఎవరైతే కూడా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ అంటారు, వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ కంటే కూడా సీనియర్ పేషెంట్ చాలా బ్రహ్మాండంగా చెప్తాడని చెప్తారు. అలాగే విధంగా డాక్టర్ల కంటే కూడా చిన్నప్పటి నుంచి కూడా మీరు పశుపోషణలో పెంపకంలో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఎక్కువగా అనుభవం ఉంటుంది. అయినప్పుడు కూడా లేటెస్ట్గా వస్తున్నటువంటి వ్యాధుల గురించి కానీ, లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీ గురించి కానీ, ఈ దానా గురించి కానీ, వాటి గురించి కానీ ఖచ్చితంగా వాళ్ళు చదువుకుని ప్రభుత్వం నుంచి కూడా దానికి సంబంధించి అధికారులు ఇదే డ్యూటీ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తుంటారు. అది సంబంధిత అధికారులు కానీ డాక్టర్లు కానీ ఇస్తుంటారు. కాబట్టి వారు సూచనలు సలహాలు మనకున్న నాలెడ్జ్తో పాటు వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకుని పశువులను కాపాడుకుంటూ వాళ్ళు ప్రాణాంతకరమైన వ్యాధులు ఏమి రాకుండా కాపాడుకుంటూ పాల ఉత్పత్తిని ఎలా పెంచాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి ప్రకృతి వ్యవసాయం మీద కూడా దృష్టి పెట్టి ఆ విధంగా మనం ముందుకెళ్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన గ్రామం బాగుంటుంది, మనం బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆళ్ల హరిబాబు, ఏఎంసీ చైర్మన్ ఎన్ శ్రీరామ్, బొల్లిన శివనాగేంద్ర, దొంగ రామకృష్ణులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి తలమానికమైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణపై అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన 3వ దఫా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భక్తులకు తాగునీరు, దర్శన క్యూలైన్లు, మరుగుదొడ్లు, తాత్కాలిక షెడ్లు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఆర్టీసీ 125 బస్సులు, 5 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, డ్రోన్, సీసీటీవీ నిఘా, అగ్నిమాపక సన్నద్ధత, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రథోత్సవం, కళ్యాణోత్సవం, చక్రస్నానం, తెప్పోత్సవం ఘనంగా నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రత చర్యలు చేపట్టాలని, విద్యుత్, తాగినీరు నిరంతరాయంగా సరఫరా చేయాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. పాడి రైతులకు పశు ఆరోగ్యంపై అవగాహనతో పాటు వాటికి ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మామిడికుదురు మండలం లూటుకూరులో సోమవారం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణమూర్తి ప్రారంభించారు. పాడి పశువులకు గర్భకోశ వ్యాధుల పరీక్షలు నిర్వహించి పేడ, రక్త నమూనాల పరిశీలనతో పాటు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని విదేశీ నిపుణుల బృందం సోమవారం పరిశీలించింది. ఈ బృందం ప్రాజెక్టులోని గ్యాప్ 1, డీహెల్, గ్యాప్ 2, జీహెల్, ప్రధాన డ్యాం ఎగువ, దిగువ భాగాలు, డీ వాటరింగ్ ఛానల్, రాక్ ఫీల్ తదితర పనులను పరిశీలించింది. ప్రాజెక్టు పనుల పురోగతిని నిపుణుల బృందానికి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 6వ విడత పర్యటించింది. ఈ బృందం వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు సర్బత్ సింగ్, మనీష్ రాథోర్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌరవ్తో పాటు ప్రాజెక్ట్ అథారిటీ కార్యదర్శి ఎం రఘురాం, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. తొలుత జలవనరుల శాఖ ఈఎన్సీ కె నరసింహమూర్తి, ప్రాజెక్ట్ ఎస్ఈ ఎన్ రామచంద్రరావు తదితరులు విదేశీ నిపుణుల బృందానికి స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరిష్కారం చూపాలని, ఏ అర్జీ కూడా రీఓపెన్ కాకుండా చూడాలని అన్నారు. తొలుత సమాజానికి సత్యం, న్యాయం, సమానత్వ విలువలను బోధించిన మహాకవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త యోగివేమన జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో 1,80,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి రామానాయుడు. మూఢనమ్మకాలను విడనాడాలని వేమన చెప్పిన సత్యాలను అందరూ పాటించాలి. భీమవరంలో సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్న గ్రామ దర్శినిలు వరిగేడిలో చెప్పిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఢిల్లీలో జరిగిన రాష్ట్ర చట్టసభల ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాసన మండలి సభ్యులు రవీంద్రనాథ్. ఆర్థిక విషయాలపై బోధించిన విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు. వేమన పద్యాలు నైతిక విలువలకు ప్రతిరూపాలు తణుకు జయంతి సభలో పేర్కొన్న విద్యావంతులు. ఆరోగ్యశ్రీ పథకంలో అవకాశం లేని ఆరోగ్య బాధితులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వెంకటరామన్నగూడెం వైఎస్ఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ పద్ధతితో తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్న నిపుణులు వెల్లడించిన నిర్వాహకులు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం నిడదవోలులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వివాదాలను 4 ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవచ్చు రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. పశుపోషణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అన్నదాతలకు హితవు పలికిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలి సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం. జరుగుతున్న ప్రగతిని విశ్లేషించిన ఏపీ జలవనరుల శాఖ అధికారులు. ప్రత్యేక ప్రాధాన్యతతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి వివిధ శాఖల అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.